చింతపండులో నుంచి రసం వచ్చిన తర్వాత మన ఇంట్లో ఉండే రాగి చెంబులు ఉంటాయి కదండి. చాలామంది రాగి చెంబులకు పితాంబరిని కానీ ఏవో కెమికల్స్ని యూజ్ చేస్తున్నారు. కానీ ఇదైతే పాతకాలం నాటి పద్ధతి అండి. చింతపండుతో రాగి చెంబులు కానీ ఇత్తడి వస్తువులను క్లీన్ చేసుకుంటే ఇలా మరకలుగా కాకుండా చాలా నీట్గా త్వరగా క్లీన్ అయిపోతాయండి. మళ్ళీ ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా మనకి పని అనేది అస్సలకే ఉండదు. చింతపండులో సాల్ట్ వేసి ఇలా రుద్దేసామనుకోండి, చూసారు కదండి, క్లీన్ చేసిన దానికి క్లీన్ చేయని దానికి తేడా అనేది మీకే అర్థమవుతుంది. నేనైతే ఇక్కడ స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయలేదండి. సింపుల్గా చింతపండు గుజ్జుతోటే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఇత్తడి పాత్రలు ఉన్నా సరేనండి, ఈ టిప్ సహాయంతో క్లీన్ చేసుకుంటే ఇత్తడి పాత్రలు కూడా మంచి షైనింగ్లోకి వస్తాయి. ఇలా చాలా తక్కువ టైంలో ఈజీగా ఎన్నైనా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. శారీస్ తీసుకున్నప్పుడు కానీ ఏదైనా కొత్త డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇలాంటి మందంగా ఉండే షీట్స్ కానీ కవర్స్ వస్తాయండి. దాన్ని వేస్ట్ అని పడేసాం, కానీ దీన్ని కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. కిచెన్లో కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు ఉన్నప్పుడు మామూలుగా న్యూస్ పేపర్ని పరుస్తాం, కానీ దాంట్లో ఏదైనా తడి పడింది అనుకోండి, ఆ న్యూస్ పేపర్ అనేది చినిగిపోతుంది. కవర్స్ అనేవి ఇలా ముడుచుకుపోయే విధంగా ఉండకుండా ఇలా స్టిఫ్గా ఉన్నాయనుకోండి, మనము బాక్సులు ఎన్ని పెట్టుకున్నా కూడా కింద కదలకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా పేస్ట్ని చేతికి అప్లై చేసి ఇలా క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాను. సెల్ఫ్లో కానీ కబోర్డ్స్లో మనము క్లీన్ చేసుకునేటప్పుడు ఘాటుగా ఉండే స్మెల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు అనేవి అస్సలకే దరిచేరకుండా ఉంటాయి. నేనైతే ఎక్కువగా సెల్ఫ్లను క్లీన్ చేయడానికి వైట్ వెనిగర్ని కానీ పేస్ట్ని కానీ అలాంటి వాటిని మాత్రమే యూజ్ చేశాను. కబోర్డ్స్లో ఈ షీట్ని పరుచుకున్నాక మనము స్టీల్ బాక్స్లను కానీ ప్లాస్టిక్ బాక్స్లను ఇలా నీట్గా సర్దుకుంటే కబోర్డ్స్ అనేవి కింద మరకలు పడకుండా నీట్గా ఉంటాయి. టిప్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, వాష్రూమ్లో ఇలాంటి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి. వాష్రూమ్ని ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి ఈ పురుగులు అనేవి వాష్రూమ్లో తిరుగుతూ ఉంటాయి. డెటాల్ని తీసుకొని ఒక హాఫ్ స్పూన్ మాత్రమే మనము స్ప్రే చేసే బాటిల్లోకి వేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న పురుగులు పోవటానికి నేను చాలా ప్రయత్నాలు చేశానండి, కానీ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అయింది. తర్వాత కూడా నేను వాడిన కొన్ని రోజులకు మళ్ళీ వచ్చాయి. కానీ ఇలా డెటాల్ని కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వాటర్లో కలిపేసి బాగా షేక్ చేయాలి. తర్వాత ఈ వాటర్ని మనము ఎక్కడైతే పురుగులు ఎక్కువగా కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో మనము ఇలా కొద్దిగా గోడల వెంబడి స్ప్రే చేసామనుకోండి, ఆ పురుగులు అనేవి అస్సలకే కనిపించవు. ఈ పురుగులు అనేవి కనిపించినప్పుడు ఒక్కసారి మనము వాష్రూమ్ మొత్తం కూడా స్ప్రే చేసామనుకోండి, ఆ పురుగులు అనేవి మళ్ళీ మీకు అస్సలకే కనిపించకుండా ఉంటాయి. కిచెన్ టైల్స్ని కానీ స్టవ్ వెనుక ఉన్న టైల్స్ని, కిచెన్ ఫ్లోర్ని మనము జిడ్డు పట్టినప్పుడు ఇలా స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేసి క్లీన్ చేస్తాం. ఒక్కొక్కసారి చేతి కూడా నొప్పి పెడుతుందండి. అలాంటప్పుడు ఇలా పాడైపోయిన ఒక సాక్స్లో కానీ లేదా ఏదైనా కవర్ని వేసుకొని క్లీన్ చేసామనుకోండి, చేతికు ఇలా రఫ్గా తాకకుండా నీట్గా మనము ఎంతసేపు రుద్దేసినా కూడా మన చేతులు అనేవి నొప్పి పెట్టకుండా ఉంటాయి. కిచెన్లో మాత్రం ఇలా చిన్న వైపర్ స్టిక్ని యూజ్ చేసుకోవాలండి. చాలా పని అనేది తగ్గిపోతుంది. కిచెన్ ఫ్లోర్ అనేది ఎప్పుడు తడిగా ఉన్నప్పుడు ఇలా ఫ్లోర్ పైన పడ్డ వాటర్ అంతా కూడా ఈ వైపర్ స్టిక్తో ఇలా అనేసామనుకోండి, తడి అనేది పూర్తిగా త్వరగా ఆరిపోతుంది. మళ్ళీ దీన్ని క్లాత్తో క్లీన్ చేయటం కంటే ఇలా ఒక వైపర్ స్టిక్తో మన పనిని చాలా సులువుగా చేసుకోవచ్చు. మరొక టిప్, కోల్గేట్ పేస్ట్ కానీ వ్యాజ్లిన్ ఉంటుంది కదండి, ఈ రెండింటిని తీసుకొని ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా పేస్ట్ని అలాగే వ్యాజ్లిన్ని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసిన దానిని తీసుకొని మన అరికాళ్ళు మంటలుగా అనిపించినప్పుడు కానీ లేదా పగుళ్ళు అనేవి ఇలా ఎక్కువగా వస్తుంది కదండి, ఇలా పగిలిన మధ్యలో డస్ట్ అనేది ఎక్కువగా వెళ్ళి మడిమలు అనేవి ఇంకా ఎక్కువగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి వాటికి ఇలా పేస్ట్ వ్యాజ్లిన్ కలిపిన దాన్ని అప్లై చేసామనుకోండి, ఆ పెయిన్ నుంచి అయితే ఉపశమనం అనేది త్వరగా లభిస్తుందండి. అంతేకాకుండా మన అరికాళ్ళు కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతాయి. ఈ పగుళ్ళు అనేవి త్వరగా తగ్గిపోతాయి. నైట్లో ఇలా అప్లై చేసి మనము అలాగే ఉంచేసామనుకోండి, మార్నింగ్ కానీ లేదా ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచిన తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, మడిమెలు అనేవి చాలా స్మూత్గా ఉంటాయి.
అంతేకాదండి కొంతమంది పాదాలు నల్లగా మారినప్పుడు కూడా ఇలా అప్లై చేసి క్లీన్ చేసుకుంటే పాదాలు కూడా చాలా తెల్లగా అవుతాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఒక గిన్నెలో ఏదైనా ఉడికించుకున్నప్పుడు మిగిలిన వాటర్ అంతా కూడా ఇలా బౌల్లో నుంచి వంపేస్తాం కదండి. అన్నం కానీ గంజి కానీ ఏదైనా వంపేటప్పుడు మనము డైరెక్ట్గా ఇలా క్యాప్ను పెట్టి వంపేసినప్పుడు సైడ్లో నుంచి అంతా పడుతుందండి. అలా కాకుండా ఉండాలంటే ఒక టూత్ పిక్ని ఇలా వంపేసే మధ్యలో పెట్టేసి అప్పుడు ఈ వాటర్ని వంపేసామనుకోండి సైడ్లో కానీ కింద పడకుండా వాటర్ అనేవి కూడా చాలా త్వరగా ఇలా వంపేసుకోవచ్చు. ఇలా వంపేసుకోవటం వలన ఒక్క చుక్క కూడా బౌల్లో ఉండదండి. పూర్తిగా వాటర్ అనేవి ఇలా కిందికి వెళ్ళిపోతాయి. మరీ హాట్ వాటర్ కాకుండా ఇలా గోరువెచ్చగా ఉన్న వాటర్ని నేను వేస్ట్గా పాడేయకుండా వాష్రూమ్లో ఉండే డ్రైనేజ్లో కానీ కిచెన్ సింక్లో కానీ ఫేస్ వాష్ చేసుకునే వాష్ బేసన్లో కానీ ఈ వాటర్ని వేయటం వలన వాటర్ బ్లాకేజ్ సమస్య కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ అస్సలకే రాదు. ప్రతిరోజు వంట చేసేటప్పుడు టిఫిన్లకి కానీ కర్రీ కోసం మనము ఆనియన్స్ని కట్ చేసాం కదండి. పెద్ద ఆనియన్స్ని కట్ చేసే పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుంది, కానీ ఇలాంటి చిన్న చిన్న ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు పొట్టు తీయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎలాంటి ఆనియన్స్ అయినా సరేనండి, పొట్టు త్వరగా రావాలి అంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ముందుగా మనము ఈ ఆనియన్ని ఇలా 4 సైడ్స్ కూడా కట్ చేసుకున్నాక పొట్టును తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. పొట్టు తీసిన ఆనియన్ని నైఫ్తో కానీ కత్తిపీటతో కానీ ఇలా 4-5 సార్లు ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం అనుకోండి ఆనియన్స్ అనేవి పెద్ద సైజులో కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతాయి. దీనివల్ల కర్రీలో వేసినప్పుడు ఆనియన్స్కి ఎక్కువ టైం పట్టకుండా చాలా త్వరగా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. వ్యాజ్లిన్ కానీ లేదా కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ట్యాప్స్ అనేవి ఇలా వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుందండి. స్క్రబ్బర్ని తీసుకొని పదే పదే రుద్దాల్సిన పని కూడా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే క్లీన్ చేసిన వెంటనే వ్యాజ్లిన్ కానీ కొబ్బరి నూనెని కానీ అప్లై చేయాలి. దీనివల్ల వాటర్ మరకలు సోప్ మరకలు అనేవి పడకుండా తక్కువగా ఈజీగా క్లీన్ చేసుకునే విధంగా ఉంటాయి. లేదా క్లీన్ చేసుకునే ముందే ఇలా వ్యాజ్లిన్ని అప్లై చేసి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నా కూడా దానిపై ఉండే వాటర్ మరకలు సోప్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. ట్యాప్స్ పైన ఇలా వ్యాజ్లిన్ అప్లై చేయటం వలన వాటర్ కానీ సోప్ అనేది కిందికి జారిపోయి మరకలు అనేవి కాకుండా ఉంటాయి. ఇంట్లో ఉండే ఇలాంటి చిన్న అద్దాలు కానీ పెద్ద సైజులో ఉండే అద్దాలు ఏవైనా సరేనండి, వాషింగ్ ఏరియాలో ఉండే అద్దాలైనా సరేనండి, ఇలా మరకలు మరకలుగా అనిపించినప్పుడు వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దానిపై కొద్దిగా అప్లై చేసి ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఎంత జిడ్డు పట్టిన మరకలనైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. అద్దాలు అనేవి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా కనబడతాయి. గాజు సీసాలు కానీ ప్లాస్టిక్ బాక్స్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకున్న తర్వాత ఆ బాక్స్ని క్లీన్ చేసినాక కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది కదండి, అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా మిరియాలను కానీ లేదా లవంగాలను ఇలా కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ గాజు పాత్రలో కానీ చట్నీ బాక్స్ని క్లీన్ చేసిన తర్వాత కూడా స్మెల్ వస్తుంది కదా, అలాంటి వాటిలో ఈ లవంగాలను చించి వేసామనుకోండి, తర్వాత నైట్ అంతా అలాగే పెట్టేసి మర్నాడు మళ్ళీ క్లీన్ చేసుకుంటే అందులో వచ్చే స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. ప్లాస్టిక్ది బిర్యానీ బాక్స్ ఏదైనా తీసుకున్నాక దాంట్లో వంట సోడాను వైట్ వెనిగర్ని కానీ లేదా చిల్లీ వెనిగర్ని వేసుకోవాలి. ఈ చిల్లీ వెనిగర్ చాలా ఘాటుగా ఉంటుందండి. నేను అందుకొరకే ఇక్కడ వైట్ వెనిగర్కి బదులుగా చిల్లీ వెనిగర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా స్మూత్గా ఉన్న క్లాత్ని తీసుకున్నానండి, లేదా మీరు టిష్యూ పేపర్నైనా తీసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈ క్లాత్ పైన వేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ అనేది ఇలా జిడ్డుగా తయారైనప్పుడు దీంతో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. నేనైతే ఎక్కువగా నైట్లో ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తానండి, ఎందుకంటే బొద్దింకలు కానీ బల్లులు అనేవి రాత్రిపూట కిచెన్లో ఎక్కువగా తిరుగుతాయి కదా, ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు బల్లులు అనేవి అస్సలకే కనిపించవు. నైట్లో అయితే నేను కిచెన్ ఫ్లోర్ని టైల్స్ను ఈ లిక్విడ్ తోటే పూర్తిగా క్లీన్ చేసుకోవటం వలన బ్యాడ్ స్మెల్ రాకుండా బొద్దింకలు కూడా దరి చేరకుండా ఉంటాయి. ప్రెషర్ కుక్కర్లో కానీ ఏదైనా బౌల్లో మనము ఎగ్స్ని ఉడికించుకున్నాక ఇలా నల్లగా జిడ్డుగా తయారవుతుందండి. మనము స్క్రబ్బర్తో ఎంత రుద్దినా కూడా ఆ మరకలు అనేవి అస్సలకే పోవు కదా.
ఇలా ఫాయిల్ పేపర్ని రౌండ్గా చుట్టేసి ముందుగా ఎలాంటి లిక్విడ్ని వేయకుండా ఈ ఫాయిల్ పేపర్ తోటే రుద్దేసేయాలి. 1 నిమిషం పాటు బాగా రుద్దేసామనుకోండి, ఈ ప్రెషర్ కుక్కర్లో నుంచి నల్లగా జిడ్డుగా అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి. తర్వాత కొద్దిగా వాటర్ని అప్లై చేసి మరొక 1 నిమిషం పాటు రుద్దేసేయాలి. ఇలా చేయటం వలన ప్రెషర్ కుక్కర్కు ఉన్న నలుపంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. మీరు ఇడ్లీ పాత్ర కానీ ఏ పాత్రలైనా సరేనండి, ఇలా జిడ్డుగా తయారైపోయినప్పుడు ఫాయిల్ పేపర్తో రుద్దేసిన తర్వాత మీరు సోప్తో కానీ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, ప్రెషర్ కుక్కర్కి ఉన్న జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి. తర్వాత ప్రెషర్ కుక్కర్ అనేది మామూలుగా నీట్గా ఎప్పటి మాదిరిగా క్లీన్గా తయారవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. వైట్ ప్లాస్టర్ కానీ ఇలాంటి కలర్ ప్లాస్టర్ ఉన్నప్పుడు వాటిని వెతకాల్సిన పని అయితే ఉంటుందండి. టైం కూడా వేస్ట్ అయిపోతుంది కదా. ఇలా ముందుగానే మనము ఒక టూత్ పిక్ని ప్లాస్టర్లో పెట్టేసామనుకోండి, ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఫ్లోర్స్ కానీ బెడ్స్ కానీ ఇలా డిజైన్గా ఉన్నప్పుడు మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా డస్ట్ అనేది సరిగా పోదండి. ఇలా ఒక పాడైపోయిన టూత్ బ్రష్ని తీసుకొని డోర్కు ఉండే డస్ట్ని కానీ కొన్ని బెడ్స్ డిజైన్స్గా ఉంటుంది కదండి, అలాంటి వాటిని క్లీన్ చేయడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, ప్రతి మూలాల్లో క్లాత్ పెట్టి సరిగ్గా క్లీన్ చేయలేకపోతాము. మళ్ళీ దాన్ని వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుందండి. అలాంటి పని ఏది లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల డోర్ అనేది చాలా నీట్గా కనబడుతుంది. అంతే కదండి, మన ఇంట్లో నెట్టెడ్ విండోస్ కానీ ఇలాంటి నెట్టెడ్ డోర్స్ ఉంటాయి కదండి, వాటిని క్లీన్ చేయాలన్నా కూడా ఇలా ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి, ఎంత సన్నగా ఉన్న డస్ట్ అయినా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో మంచి సువాసన వచ్చే అగరబత్తిలు ఉంటాయి కదండి, ఒక నైఫ్ని కానీ లేదా ఒక స్పూన్ తీసుకొని ఇలా అగరబత్తిలపై ఉండే దాన్నంతా కూడా ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. ఈ అగరబత్తిలపై ఉండే దాన్ని తీయాలంటే కొంచెం టైం తీసుకుంటుందండి. దీనికోసం మనము దానిపై కొన్ని వాటర్ని తడిపేసి నైఫ్తో ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుందండి. దానంతా కూడా ఇలా ఒక టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి. తీసుకున్న అగరబత్తిలన్నిటినీ కూడా మనము పొడిలాగా చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టిష్యూ పేపర్లను తీసుకొని ఈ అగరబత్తిల పొడినంతా కూడా ఈ టిష్యూ పేపర్లో కొద్దిగా వేసుకొని రబ్బర్ బ్యాండ్ కానీ లేదా ఇలా టిష్యూ పేపర్తో మలుచుకొని ముడి వేసుకున్నారనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మనము ఎన్ని కావాలంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత వీటిని ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో బీరువాలో కానీ లేదా కబోర్డ్లో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చండి. దీనివల్ల మనము కబోర్డ్స్ తీస్తున్నప్పుడు కానీ బీరువా తీస్తున్నప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది. పాడైపోయిన కానీ కుళ్ళిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను ఇలా ఒక నిమ్మకాయని తీసుకొని ముందుగానే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో సన్నుపు ఉంటుంది కదండి, దాన్ని 2 టీ స్పూన్స్ వరకు వేసుకొని ఈ రసాన్ని మాత్రమే ఈ సాల్ట్లో కలుపుకోవాలి. దీంతో మన ఇంట్లో ఉండే రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు ఉంటాయి కదండి, చూసారు కదండి ఏ కలర్లో ఉన్నాయో ఈ పాత్రలు అనేవి. వీటి కోసం మనము పీతాంబర్ని కానీ ఎక్కువగా వాడే బేకింగ్ సోడా కానీ ఏది అవసరం లేదండి. ఇలా నిమ్మకాయ సాల్ట్ వేసి మనము రాగి పాత్రలను కానీ ఇలాంటి ఇత్తడి పాత్రలను చాలా తక్కువ టైంలో చేతి నొప్పి పెట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగా రాగి పాత్రను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయటం లేదు, నిమ్మ తొక్కతో మాత్రమే క్లీన్ చేసుకున్నాను. చూడండి, ఇంతకు ముందు దానికి ఇప్పటికీ తేడా అయితే ఖచ్చితంగా కనబడింది కదండి. అలాగే దీంతో ఇత్తడి పాత్రలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇత్తడి పాత్రకు చాలా జిడ్డు ఏర్పడిందండి. దీనికోసం నేను ముందుగా నిమ్మ తొక్కతో ఇలా నిమ్మకాయ రసము సాల్ట్ కలిపిన దాన్ని పూర్తిగా 2 వైపులా కూడా అప్లై చేసి ఒక 5 మినిట్స్ పాటు ఈ ఇత్తడి పాత్రను అలాగే పెట్టేశానండి. 5 మినిట్స్ తర్వాత మన ఇంట్లో స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఎలాంటి లిక్విడ్లు వాడకుండా ఈ నిమ్మరసము సాల్ట్ తోటే మరొకసారి క్లీన్ చేశానండి. చూసారు కదండి ఇత్తడి పాత్ర అనేది ఏ కలర్లోకి వచ్చేసిందో, ఇలా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి. మనము ఎక్కువగా కష్టపడకుండా సింపుల్గా ఇత్తడి పాత్రలను రాగి పాత్రలను క్లీన్ చేసుకోవాలంటే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాక
ఈ ఇత్తడి పాత్ర అనేది చాలా నీట్గా కనబడుతుంది. స్టీల్ స్క్రబ్బర్తో ఇంకా గట్టిగా రుద్దేశామనుకోండి ఈ మరకలు కూడా పోతాయి. కానీ నేను ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ని రాయకుండా మామూలు స్క్రబ్బర్ తోటే క్లీన్ చేశానండి. రూమ్స్లో ఇలాంటి గోడల పైన సన్నటి డస్ట్ ఏర్పడుతుందండి. మనము ప్రతిరోజు చీపురు కట్టతో క్లీన్ చేస్తాం, కానీ ఇలాంటి డస్ట్ అనేది గోడలకు అతుక్కపోయి నల్లగా జిడ్డుగా తయారవుతుంది. అయితే అలా ఏర్పడకుండా ఉండాలంటే మన ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, ఏ పౌడర్ అయినా ఇలా గోడల పైన వేసి మనము చేత్తో కానీ ఇలా మామూలుగా ఏదైనా క్లాత్తో ఆ గోడ మొత్తానికి రుద్దేసేయండి. ఎలాంటి డస్ట్ అయినా ఈ పౌడర్ పైనే పడుతుంది. అప్పుడు గోడలకు అతుక్కోకుండా నీట్గా కనబడతాయి. పిల్లలు వేసుకునే నైట్ ప్యాంట్స్ ఉంటాయి కదండి, ఎలాస్టిక్ ని ఇలా గట్టిగా అనేసామనుకోండి ఆ నాడ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బంది పడతారు కదండి. వాళ్ళు టైట్ కానీ లూజ్ కానీ ఈజీగా చేసుకోవాలి అంటే ఇలా ఒక నాడను మనము వీడియోలో చూపించిన మాదిరిగా దాంట్లో నుంచి తీసి ఇలా కొద్దిగా గ్యాప్ ఉంచేసేయండి. తర్వాత అపోజిట్ నాడను ముందుగా ముడి వేసుకున్న దాంట్లో ఇలా పెట్టేసామనుకోండి, పిల్లలే చాలా ఈజీగా ఇలా లూజ్గా కానీ టైట్గా కానీ ఎలా అయినా వేసుకోవచ్చండి. అప్పుడు నాడ కూడా ఇలా పాయింట్ లోపలికి వెళ్ళకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇలాంటిది వాటర్ బాటిల్స్కి వస్తాయి కదండి, పెద్ద పెద్ద క్యాన్స్కి వచ్చినప్పుడు మనం వేస్ట్ అని పడేస్తాం. కానీ దీన్ని ఇలా కిచెన్లో ఉండే ట్యాప్కి వేసేయండి. సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత స్క్రబ్బర్ని కూడా వాష్ చేస్తాం కదండి, దాన్ని అలాగే సోప్ బాక్స్లో పెట్టకుండా ఇలాంటి దాంట్లో పెట్టేసామనుకోండి దాంట్లో ఉండే వాటర్ అనేది పూర్తిగా పోతాయి. ఇలాంటి స్క్రబ్బర్స్ కూడా త్వరగా ఆరిపోవటం వల్ల వాటిలో బ్యాక్టీరియా లాంటివి అస్సలకే ఉండవు. చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, మీరు ఏ బాటిల్స్ అయినా తీసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నైఫ్తో మధ్యలోకి కాకుండా పై భాగం వరకు మాత్రమే ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. వాటర్ క్యాన్స్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి, నేను ఒక క్యాప్ను తీసుకొని పై భాగాన ఎక్స్ట్రా ఉన్న దాన్ని మొత్తం కట్ చేసుకున్నానండి. కింద మార్క్ ఉంది కదండి, ఆ కాటు వరకు మాత్రమే ఈ క్యాప్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్యాప్ని తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న వాటర్ బాటిల్ ఉంది కదండి, దాన్ని ఈ క్యాప్లో పెట్టేయడానికి ముందుగా గ్లూ గమ్ని పెట్టేసి ఇలా వాటర్ బాటిల్ని అతికించేసుకోండి. మనకి చిన్న కూలింగ్ బాటిల్ అనేది రెడీ అయిపోతుందండి. పైన క్యాప్ కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఇలాంటివి ఏవైనా వేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఎక్కువగా పడకుండా ఇలా తక్కువగా పడటానికి ఇలాంటి వాటిని యూజ్ చేసుకోవచ్చు. దారపు రీల్స్ అన్నిటిని కూడా ఇలా ఒక బాక్స్లో వేసుకున్నా కానీ అవన్నీ చిక్కుబడిపోతాయండి. దారం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది కదా. మన ఇంట్లో చిన్న చిన్న ప్లాస్టర్స్ ఉంటాయి కదండి, అవి అయిపోయిన తర్వాత ఇలా థ్రెడ్స్కి మధ్యలో పెట్టేసామనుకోండి దారం అనేది చిక్కుబడిపోకుండా చాలా రోజుల పాటు ఇలా నీట్గా తీసుకోవడానికి వీలవుతుంది. అంతేకాదండి మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న రింగ్స్ ఉన్నా సరేనండి, ఇలాంటి వాటిని కూడా మనము దీంట్లో 2 కానీ 3 కానీ దారప్రిల్లను పెట్టేసి అవి చిక్కుబడిపోకుండా ఇలా చాలా రోజుల పాటు మనము వాటిని యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దానికి మెరుగు పెట్టాల్సిన పని అయితే ఉంటుందండి. కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కదా, ఇలా మెరుగు పెట్టాల్సిన పని లేకుండా ఈ గోల్డ్ దాంట్లో కొద్దిగా క్లాత్లో కానీ ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దాంట్లో రాళ్ళ ఉప్పును వేసి ముడి కానీ లేదా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి ఈ గోల్డ్ దాంట్లో పెట్టేసామనుకోండి కలర్ అనేది మారకుండా మెరుగు పెట్టాల్సిన పని లేకుండా ఎప్పుడు చూసినా కూడా షైనింగ్లోనే ఉంటాయి. ఈ టిప్స్లో మీకు ఒక టిప్ నచ్చినా కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరొక యూస్ఫుల్ టిప్, ఖాళీ అయిన అగ్గిపెట్టెలు ఉంటాయి కదండి, మధ్యలోకి ఇలా 2గా కట్ చేసి మిగిలిన భాగాన్ని తీసేసిన తర్వాత ఈ అగ్గిపెట్టె మధ్యలో పెన్సిల్ చెక్కే షార్ప్నర్ ఉంటుంది కదండి, దీంట్లో పెట్టేసేయాలి. ఇంట్లో కానీ పిల్లలు బ్యాగ్లో అంతా చెత్త నింపకుండా ఉండాలి అంటే అగ్గిపెట్టె మధ్యలో షార్ప్నర్ని పెట్టేసి పిల్లలు ఎన్నిసార్లు చెక్కినా కానీ పొట్టు అనేది అస్సలకే పడదండి. తర్వాత డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల పిల్లల బ్యాగ్ కానీ మనము ఇల్లు చిమ్మిన తర్వాత కూడా సాయంత్రం పూట చాలా నీట్గా కనబడుతుంది. పిల్లలు హోంవర్క్ చేసుకునే టైంలో ఈ టిప్ ఫాలో అయ్యారనుకోండి చెత్త అనేది పడకుండా ఉంటుంది. గోధుమ పిండిని తడిపిన తర్వాత దాంట్లో కొద్దిగా ఇలా పిండిని తీసుకోవాలి. ఏ షాంపూ అయినా పర్వాలేదండి, ఈ పిండి పైన కొద్దిగా షాంపూని యాడ్ చేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి,
వాటిలో కొన్ని తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా దంచిన వెల్లుల్లి రెబ్బలను మనము ముందుగా తీసుకున్న గోధుమ పిండి ఉంది కదండి, దాంట్లో ఈ షాంపూను ఈ వెల్లుల్లి రెబ్బలను రెండింటిని కూడా ఇలా మనము పిండి తడుపుకున్నప్పుడు పూర్తిగా కలిపేసుకుంటాం కదండి, అలా ఈ పిండిని ఇలా పూర్తిగా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో షాంపూను వెల్లుల్లి రెబ్బలను వేయటం వలన స్మెల్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. ఈ ఘాటైన స్మెల్ని మనము బొద్దింకలు తిరిగే చోట కిచెన్లో కానీ సెల్ఫ్లో కానీ కబోర్డ్స్లో కానీ పెట్టేసామనుకోండి, బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ అస్సలకే రాకుండా ఉంటాయి. ఒకేసారి ఎన్ని బాల్స్ కావాలంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసామనుకోండి, బల్లులు కానీ బొద్దింకల బెడద అనేది అస్సలకే ఉండదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.